శ్రీమాత్రే నమ. శ్రీదత్త శరణం మమ. రేపటి నుంచి ఆషాఢమాసం వచ్చేస్తుందంటే అందరికీ మళ్ళీ ఆలోచనలు ఏం చేయాలి ఏ టీవీల్లోనూ మన వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ ఫ్రెండ్స్ రకరకాల వీడియోస్ పెడుతూ ఉంటారు, రకరకాల మంత్రాలు పెడుతూ ఉంటారు, బీజ మంత్రాలు, వారాహీదేవి మంత్రాలు. అవి మనం చెయ్యొచ్చా చేయకూడదా, వారాహీదేవి దీక్ష చేయాలా, ఎలా చేయాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఇలా ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అయితే గుప్త నవరాత్రులుగా అవి ప్రసిద్ధి చెందినవి. పూర్వ మంత్రవేత్తలు, మంత్రశాస్త్రజ్ఞులు, శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే రహస్యముగా చేసేది గుప్త నవరాత్రులు అంటే రహస్యమైనవి అని అర్థం. మరి పూర్వం నుంచి మీ అందరికీ అవి ఆచార వ్యవహారాలు ఉంటేనక చేసుకోండి, గురుమంత్ర ఉపదేశం ఉంటే చేసుకోండి. లేదు వాట్సాప్లో మంత్రం వచ్చిందని బీజ మంత్రాలు జపం చెయ్యొద్దు, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. మనకు మార్కెట్లో మందులు ఉంటాయి, మందుల షాపులో ఏ మందు పడితే ఆ మందు మనం వేసుకోం కదా. మన డాక్టర్ గారు ఏ మందు అయితే రాసిచ్చారో ఆయన చెప్పినట్టుగా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం లేదా భోజనం తర్వాత ఒకటి, రాత్రి పడుకోముందు ఒకటి మందులు ఎలా అయితే వేసుకుంటామో, ఈ వారాహీదేవి మంత్రాలు మనం జపం చేయడానికి అధికారం లేదు. ఉపాసన ఉంటే మాత్రమే మీరు జపం చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా దేవాలయం ఉంటే, కొత్తగా కట్టారు కదా ప్రతి ఊర్లో, రాజమండ్రిలో, కాకినాడలో ఎక్కడ పడితే కట్టేశారు. ప్రతి ఊర్లో, ఒక ఊర్లో కూడా ఎక్కడ కట్టేశారంటే మనం ఎక్కడో ఫ్లెక్స్ చూశాను నేను. కాబట్టి వాడవాడలా కడుతున్నారు. లేదా మనకు దాక్షారం ఉంది, దాక్షారంలో చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే సప్తమాతృకులు ఉన్నాయి. ఆ సప్తమాతృలో అరిగిపోయి అనుకోండి విగ్రహాలు కనపడుతుంది, అందులో వారాహీదేవి ఉంది, నమస్కారం చేసుకోవడం. అంతేకాని మీరు ఇంట్లో పీఠాలు పెట్టి అవన్నీ చేయాలంటే అది మీ గురువుల్ని, మీ ఇంటి పురోహితుల్ని, వారిని సంప్రదించి చేసుకోండి. కాబట్టి ఎవరిష్టం వారిది. కాబట్టి చెయ్యొద్దు అని చెప్పను, చేయమని చెప్పను. కానీ పూర్వ సాంప్రదాయం ప్రకారం మీకు ఆచార వ్యవహారాలు ఉంటేనే చెయ్యండి. కాశీలో కూడా వారాహీదేవి ఆలయాన్ని డైరెక్ట్గా చూసే అధికారం లేదు. భూగర్భంలో ఉంటే పైన 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాల్లోంచి ఒక రంధ్రంలోంచి అమ్మవారిని చూస్తే అమ్మవారి ముఖం కనపడుతుంది పై భాగం, ఇంకో రంధ్రంలో చూస్తే కాళ్ళు కనపడతాయి. ఇప్పుడు 2 రంధ్రాల్లో ఒక రంధ్రం మాత్రమే మూసేశారు, ఒక రంధ్రమే కనపడుతుంది. ఒక రంధ్రం ద్వారానే అమ్మవారిని చూడాలి. కాబట్టి అంత ఉగ్రదేవతగా ఉండే కాశీ క్షేత్రానికి గ్రామ దేవత ఆవిడ. కాబట్టి మనం ఏం చేసినా ఒక్కసారి మన పూర్వీకులు మన ఇంట్లో, ఆ ఇంట్లో ఆచార వ్యవహారాల్లో పూర్వం నుంచి చేస్తున్నారా, కొత్తగా మనం చెయ్యాలా అంటే, పూర్వం నుంచి మేము చేసి వెంకటేశ్వర స్వామి కానీ, సీతారామచంద్రమూర్తి కానీ, సత్యనారాయణ స్వామిని కానీ, కనకదుర్గాదేవిని కానీ, లలితా త్రిపురసుందరి కానీ, శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకోండి. ఈ నవరాత్రుల్లో మంచి జరుగుతుంది. లేదు వారాహీదేవిని స్మరించుకోవాలంటే మంచిది. ఓం శ్రీ వారాహీదేవి నమో నమః, లేదా వారాహీదేవి పాహిమాం, వారాహీదేవి రక్షమాం అని జపం చేసుకోండి. అంతకన్నా ఎక్కువ వెళ్ళొద్దు, మనం దానివల్ల ఇబ్బంది పడతాం. మార్గం తిరిగిపోతే అడవిలో ఏ రూట్ నుంచి ఏ రూట్లోకి వెళ్ళాలో, మార్గం ఎలా అయితే తెలియాలో బయటికి రావడానికి, లోపల ప్రవేశించిన మళ్ళీ ఏ రూట్లోంచి రావాలో తెలియాలి కదా. అలాగే ఈ విద్యలోకి ప్రవేశిస్తే మళ్ళీ ఎలా రావాలన్నది గురుముఖత మాత్రమే తెలుస్తుందని పెద్దలు చెప్తారు. కాబట్టి ఒక సోదరి అడిగారు, వారి గురించి చెప్పే మాట ఈ 4 మాటలు. శ్రీమాత్రే నమః.